అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం ఫిబ్రవరి 22 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము, శుభ అశుభ సమయములు, ఈ రోజు ఉన్నటువంటి ప్రత్యేకతలు, పండుగలు, ఈ రోజున ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అనుకూలంగా ఉందో ఇప్పుడు క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఫిబ్రవరి 22, 2024 వారం గురువారము, మాఘమాసము, శోభకృత్ నామ సంవత్సరము, శిశిర ఋతువు, ఉత్తరాయణం. సూర్యచంద్రుల సమయం చూసుకుంటే సూర్యోదయము ఉదయం 6 గంటల 39 నిమిషములకు, సూర్యాస్త సమయము సాయంత్రం 6 గంటల 20 నిమిషములకు, చంద్రోదయము మధ్యాహ్నం 4 గంటల 38 నిమిషములకు, చంద్రాస్త సమయము తెల్లవారుజామున 5 గంటల 9 నిమిషములకు. ఈ రోజున తిథి త్రయోదశి. ఫిబ్రవరి 21 ఉదయం 11 గంటల 28 నిమిషముల నుంచి ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 1 గంట 22 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రము పుష్యమి. ఫిబ్రవరి 21 మధ్యాహ్నం 2 గంటల 17 నిమిషముల నుంచి ఫిబ్రవరి 22 సాయంత్రం 4 గంటల 43 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి ఆశ్లేష. కరణం తైతుల. ఫిబ్రవరి 22 రాత్రి 12 గంటల 22 నిమిషముల నుంచి ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 1 గంట 22 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి గరిజి. యోగం సౌభాగ్య. ఫిబ్రవరి 21 ఉదయం 11 గంటల 49 నిమిషముల నుంచి ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషముల వరకు ఉంటుంది. తదుపరి శోభన. ఈ రోజునటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా శుభ సమయములు. బ్రహ్మ ముహూర్తము ఉదయం 5 గంటల 4 నిమిషముల నుంచి ఉదయం 5 గంటల 52 నిమిషముల వరకు. అమృతకాలము ఉదయం 9 గంటల 39 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 25 నిమిషముల వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తము మధ్యాహ్నం 12 గంటల 6 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 52 నిమిషముల వరకు. ఇవండి శుభ సమయములు. ఇప్పుడు అశుభ సమయాల గురించి తెలుసుకుందాము. రాహుకాలము మధ్యాహ్నం 1 గంట 56 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. యమగండము ఉదయం 6 గంటల 43 నిమిషముల నుంచి ఉదయం 8 గంటల 9 నిమిషముల వరకు. ఈ రోజున వర్జం అనేది లేదండి. దుర్ముహూర్తము ఉదయం 10 గంటల 34 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 20 నిమిషముల వరకు. తిరిగి మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషముల నుంచి మధ్యాహ్నం 3 గంటల 50. గుళిక కాలము ఉదయం 9 గంటల 36 నిమిషముల నుంచి ఉదయం 11 గంటల 3 నిమిషముల వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఈ రోజున చెప్పుకోదగ్గ పండుగలు కానీ ప్రత్యేకతలు కానీ ఏమీ లేవు. ఈ రోజు మంచిదేనా అంటే ఈ రోజున గృహ ఆరంభముకు, దేవతా ప్రతిష్టకు, నామకరణము, గృహప్రవేశము, ఉపనయనము, అక్షరాభ్యాసము, అన్నప్రాసన, వ్యాపారం లాంటివి చేసుకోవడానికి అనుకూలమైనటువంటి రోజండి. సో చూశారు కదండి ఈరోజు పంచాంగం. ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడిద్దని అనుకుంటున్నాను, అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను. ఇంకొక మంచి కంటెంట్ తోటి, ఇంకొక యూస్ఫుల్ వీడియోతోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. మరి సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.